బాట కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ప్రత్యేకించి సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి నియోజకవర్గంలో ఇప్పుడు తుంగతుర్తి హెడ్ క్వార్టర్కి వచ్చినాం. ఇక్కడ తుంగతుర్తి హెడ్ క్వార్టర్లో 30 పడకల హాస్పిటల్ గత 40 సంవత్సరాల నుంచి ఉన్నది. మరి ఆ 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి 30 పడకల హాస్పిటల్ని 100 పడకలు మార్చాలన్నటువంటి ఉద్దేశంతో 2018లో ఇక్కడికి ఆనాడు కేసీఆర్ గారు వచ్చి మాట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2022 వరకు కూడా దానికి మొదలు మోక్షం లేకుండా పడి ఉన్నది. 2022లో కరెక్ట్గా ఎలక్షన్లకు సంవత్సరం ముందు జీవో వచ్చింది. ఆ తర్వాత హరీష్ రావు గారు వచ్చి శంకుస్థాపన చేశారు, అప్పుడు హెల్త్ మినిస్టర్గా. కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ కొత్త ఎమ్మెల్యే గారు వచ్చి మళ్ళీ శంకుస్థాపన చేశారు. ఆ 2 సార్ల శంకుస్థాపనలై కేసీఆర్ గారు హామీ ఇచ్చిన తర్వాత కూడా దాదాపు 2018 to 2026 ఇప్పటి వరకు కూడా పెండింగ్ ఉంది హాస్పిటల్. సో ఇన్ని రోజుల నుంచి హాస్పిటల్ పెండింగ్ ఉండడం, పైగా ఇదివరకు ఉన్నటువంటి హాస్పిటల్ని సగానికి సగం కూలగొట్టడంతో ఇక్కడ ఉండేటటువంటి వైద్య సిబ్బంది అయినా, మొత్తం కంప్లీట్గా నర్సులైనా, శానిటేషన్ సిబ్బంది అయినా అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందరికన్నా ఎక్కువ ఒక 6 మండలాల నుంచి దాదాపు 3.5 లక్షల మంది ప్రజలు ఈ హాస్పిటల్కి వస్తారు కాబట్టి ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్నారు. 30 బెడెడ్ హాస్పిటల్, ప్లేస్ లేక బెడ్లు సగం తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరన్నా వస్తే పేషెంట్స్, డాక్టర్స్ సహకరించి మరి బెడ్లేసి హెల్ప్ చేస్తున్నారు. కాకపోతే డెలివరీలు నెలకు 2కు పడిపోయినాయంటే ప్రజలందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు తప్పనిసరి పరిస్థితులని అర్థమవుతా ఉంది స్పష్టంగా. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఈ బిల్డింగ్ని మరి త్వరితగతిన కంప్లీట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సారీ, కొంచెం ఫీవర్ ఉంది. ఓవరాల్గా అక్కడ వరకు ఓకేనా? బయట